ఇలా స్ట్రైట్గా ఒక లైన్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ కటింగ్ని ఇలా కట్ చేసేసుకున్నాను. మెయిన్ క్లాత్ని కూడా దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఓపెన్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని పెట్టేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్లో నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని ఈ రౌండ్ షేప్ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసేసుకొని ఈ ఎడ్జెస్ని ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసేసుకున్నాం కదా, ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపులా ఎడ్జ్లో ఒక కుట్టేసేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా పూసలు అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా గమ్ తోటి ఇలా అక్కడ ఒక ఫ్లవర్ అక్కడ ఒక ఫ్లవర్ పెట్టేసుకోవాలి. మోడల్ హ్యాండ్ రెడీ అయిపోయింది.